హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ నేను మీకు మిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు చేయవలసింది ఏంటంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్స్ పర్చేస్ చేయండి. మీరు మిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024లో యాడ్ అవ్వచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 6300493953. ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ జాగ్రత్తగా నేర్చుకుందాం. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే వొకాబులరీ పార్ట్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాము పార్ట్ 1. ఇక మనం ఈ వీడియోలో చూడబోతున్న కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాం. కేర్ఫుల్గా వినండి. మీ అందరికీ తెలిసినవే, మ్యాక్సిమం తెలియనివి ఉంటాయి. చూడండి, దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమంటామంటే మీరందరూ ఏమంటారు? ఎథీస్ట్ అంటారు. అదే దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఏమంటాము? థీయిస్ట్ అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడో లేదో గ్యారంటీగా తెలియని వాళ్ళని, వన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్, అగ్నాస్టిక్. సో ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ గాడ్ ఏమంటాం? అగ్నాస్టిక్ అంటాం. ఎథీస్ట్ తెలుసు, థీయిస్ట్ తెలుసు, కానీ అగ్నాస్టిక్ తెలుసుకోండి. ఇక మీరు ఎప్పుడైనా కూడా చూసారా? ఏదైనా గొడవ అయినప్పుడు కానీ ప్రొటెస్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫైర్ అంటిస్తారు. బిల్డింగ్స్కి కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్కి కానీ నిప్పు పెట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఏమంటామంటే ఆర్సోనిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్. ఇక కొంతమంది మనీ కోసం జాబ్స్ చేస్తారు. కొంతమంది మనీ కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం, ప్లెజర్ కోసం జాబ్స్ చేస్తారు. సో అలా ప్లెజర్ కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తే అటువంటి వాళ్ళని ఏమంటామంటే అమాచ్యూర్ అంటాం. అంటే వీళ్ళకి అది ప్రొఫెషన్ కాదు, వీళ్ళకి మనీ ఇంపార్టెంట్ కాదు. దే గెట్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ దట్. అటువంటి వాళ్ళు ఏమంటాం? అమాచ్యూర్ అంటాం. ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయగలరు, రైట్ హ్యాండ్ కూడా యూజ్ చేయగలరు. అటువంటి వాళ్ళని అంబి డెక్స్ట్రస్ పీపుల్ అంటాం. అన్నిటికంటే ఈజీ లాస్ట్ వన్ ఏంటది? ఆడిటర్. అంటే ఎవరు? ఏ పర్సన్ హూ మేక్స్ అన్ ఒఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్. ఈ 5 చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, మనం ఎప్పుడైనా కూడా చూస్తే గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, లేదు గవర్నమెంట్కి ఎగెయినిస్ట్గా ఎవరైనా కూడా ఫైట్ చేస్తున్నారనుకోండి, అంటే ఆ స్టేట్లో పూర్తిగా అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళని ఏమంటాము? అనార్కిస్ట్ అంటాము. చూడండి, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ లాలెస్నెస్. లాలెస్నెస్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న లేదా ఆ ప్రదేశంలో చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించే ప్రయత్నం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? చట్టాన్ని పట్టించుకోరు, లాని పట్టించుకోరు, గొడవలు పెడతారు. అటువంటి వాళ్ళని ఏమంటామంటే అనార్కిస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఒక ఫెయిత్ సిస్టమ్ ఉంది. ఒకవేళ నేను నా ఫెయిత్ సిస్టమ్ని మార్చుకుంటే అప్పుడు నేను ఏమవుతాను? ఎపోస్టేట్ అవుతాను. సో ఏ పర్సన్ హూ చేంజ్ దిస్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ సిస్టమ్, అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి ఒక విషయాన్ని నమ్ముతున్నారు, మీ ఫ్రెండ్ చెప్పడం వల్ల మీ నమ్మకాన్ని మీరు మార్చుకున్నారు, దెన్ యు ఆర్ నోన్ యాజ్ ఎపోస్టేట్. ఇది అందరికీ తెలుసు. నాస్తికుడు, ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎథీస్ట్, ఎథీస్ట్కి ఆపోజిట్ ఏంటి? థీస్ట్. బట్ స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా? అగ్నాస్టిక్ అంటే ఏ పర్సన్ హూ ఇస్ నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్. ఇక గొడవ అయినప్పుడు మధ్యవర్తి అంటాం చూసారా? అటువంటి వాడిని ఏమంటాం? ఆర్బిట్రేటర్ అంటాం. అంటే ఏ పర్సన్ అపాయింటెడ్ బై టూ పార్టీస్ టు సాల్వ్ ఎ డిస్ప్యూట్. అటువంటి పర్సన్ ఏమంటాం? ఆర్బిట్రేటర్ అంటాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన కెరియర్లో కానీ లైఫ్లో కానీ సక్సెస్ అవ్వాలంటే ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అయితే మనం లివ్ చేయాలి. అటువంటి పర్సన్ ఏమంటామంటే ఎసిటిక్ పర్సన్ అంటాం. చూడండి, ఏ పర్సన్ హూ లీడ్స్ అన్ ఆస్టియర్ లైఫ్. కొన్ని ఎగ్జామ్స్లో ఆస్టియర్ లైఫ్ అని ఇవ్వచ్చు, కొన్ని ఎగ్జామ్స్లో డిసిప్లైన్డ్ లైఫ్ అని ఇవ్వచ్చు, రెండు ఒకటే. సో ఏ పర్సన్ హూ లీడ్స్ ఎ డిసిప్లైన్డ్ లైఫ్ లేదా ఆస్టియర్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ఎసిటిక్ పర్సన్. ఇది ఎసిటిక్ అంటాం మనం. ఎసిటిక్ అంటేనే ద పర్సన్ అనమాట. ఇంకా ఈ వీడియోలో మనం లాస్ట్ 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. చూడండి, ఇది ఇందాక రిపీట్ అయిన క్వశ్చన్ మళ్ళీ వచ్చింది.
ప్రొఫెషన్‌లా కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తే ఏమంటాము? అమాచ్యూర్ అంటాం. సీ మీకు ఋషులు, మునులు ఉంటారు. హిమాలయాస్‌లో కానీ, కాశీలో కానీ ఎక్కడైనా. వాళ్ళేంటి లగ్జరీని వదిలేసుకుంటారు. వాళ్ళకి సుఖాలక్కర్లేదు. ఒక స్పిరిచ్యువల్ జర్నీ చేస్తారు. వాళ్ళకి మంచి ఫుడ్, మంచి బట్టలు అవేం అవసరం లేదు. కానీ మనలాంటి వాళ్ళకి ప్లెజర్స్ కావాలి. అన్ని రకాల ప్లెజర్స్ కావాలి. ఎందుకంటే మనందరం కూడా ఎపిక్యూరియన్. సో, ఏ పర్సన్ హూ సీక్స్ ప్లెజర్స్ ఈస్ నోన్ యాస్ ఎపిక్యూరియన్ పర్సన్ అంటాము. ఓకే. ఇక అందరిలా కాకుండా డిఫరెంట్‌గా బ్రతికే వాళ్ళని ఏమంటామంటే బొహీమియన్. అన్‌కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ లివింగ్. అన్‌కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? డిఫరెంట్‌గా ఉండడం. కన్వెన్షనల్ అంటే అందరిలాగా. లేదంటే సాంప్రదాయంగా. ఓల్డ్ అంటాం చూసారా అలా. అన్‌కన్వెన్షనల్ అంటే అందరిలా కాకుండా డిఫరెంట్‌గా బ్రతికే వాళ్ళని ఏమంటాం? బొహీమియన్ అంటాం. కొంతమంది స్పెల్లింగ్స్‌లో మిస్టేక్స్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళని ఏమంటామంటే కాకోగ్రాఫర్ అంటారు. ఇక హ్యూమన్ ఫ్లెష్ తినే వాళ్ళని ఏమంటాము? క్యానిబల్ అంటాము. ఇప్పుడు నేను చెప్పిన ఈ వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. అవకాశం ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు మీరు సెంటెన్స్ మొత్తం రాయకండి. షార్ట్‌కట్‌లో రాసుకోండి. షార్ట్‌కట్‌లో రాయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్యూరియన్ ఉంది. మీరు ఏ పర్సన్ హూ సీక్స్ ప్లెజర్స్ అని మొత్తం రాయక్కర్లేదు. ప్లెజర్స్ అని రాసుకోండి చాలు. మీకు గుర్తుంటుంది కదా! కెకోగ్రేఫర్ ఉంది. బ్యాడ్ స్పెల్లింగ్స్ అని రాయండి. షార్ట్‌కట్‌లో రాసుకోండి. క్యానిబల్ ఉంది. ఈటింగ్ హ్యూమన్ ఫ్లెష్. రన్నింగ్ నోట్స్ ఎప్పుడు కూడా మనం లెంథీ ప్రాసెస్ రాసుకోకూడదు. అంత టైం మనకి ఉండదు. ఈ వీడియోలో చెప్పిన వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా పెట్టండి. ద క్వెషన్ ఈస్ దిస్. ఏమన్నారు క్వెషన్ చూడండి. ఏ పర్సన్ హూ ఈస్ బ్లైండ్లీ డివోటెడ్ టు ఎన్ ఐడియా లేదా ఏ పర్సన్ డిస్ప్లేయింగ్ అగ్రెసివ్ ఆర్ ఎగ్జాజరేటెడ్ ప్యాట్రియోటిజం అంటే ఏంటో చెప్పనా? ఒక నమ్మకానికి ఒక ఆలోచనని గుడ్డిగా నమ్మేస్తాడు. వాడికి లాజిక్ ఉండదు. పెద్దగా రీజనింగ్ ఉండదు. ఏదో ఒక రీజన్ వల్ల చిన్నప్పటి నుంచి వాడు ఆ ఐడియాని నమ్మేస్తూ వచ్చాడు. అటువంటి వాడిని ఏమంటాం? లేదా మితిమీరిన దేశభక్తి ఉండేవాడిని ఏమంటాం? ఆన్సర్ ఏంటో ఫాస్ట్‌గా మీరు కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. మనం చేస్తున్న ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ సిరీస్ ఫాలో అవుతూ ఉండండి. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎస్ఎస్‌సి సీజీఎల్ కోర్స్ తీసుకోండి. మిషన్ సీజీఎల్ అనే ఒక మిషన్‌లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి.